అంటే నిజంగా మన సూపర్ స్టార్ మన అన్నయ్య ఎలా ఉంటుందో, మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను అతను స్టార్లో వస్తారు, ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు, ఆయన ఫీల్ అవుతారు. ఎవ్రీడే ఇస్ మెమరబుల్. సో మన సితారాయణ సినిమా షూటింగ్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతను ఉన్న సినిమా పట్ల రామ్ ఉన్న డెడికేషన్ గురించి నేను ఒకే చెప్పగలేదు. మొన్న కూడా ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 daysలో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలో చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఒకసారి చెప్పారు. సో అందులో అసలు ఫైట్ కానీ వచ్చిన చెప్పడం కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ చెప్తే, బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. ఆ లైవ్ ఉన్నాక ఓకే రామ్ 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ నెక్స్ట్ డే కంటెంట్ వస్తానని చెప్పి పిలిచాను. సో